వెల్కమ్ టు సోషియాలజీ సమాజ శాస్త్రం పీజీ ఎంట్రన్స్ రాస్తున్నటువంటి విద్యార్థుల కోసం రెండవ క్లాస్ ఈరోజు మనం ఉంటున్నాం. నిన్న మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకుంటున్నట్టుగా సమాజ శాస్త్రం ఏ విధంగా ఏర్పడింది, మొత్తం సమాజం ఉన్నటువంటి దశ నుంచి ఇటు ఫ్రెంచ్ విప్లవం కావచ్చు, ఆ తర్వాత పారిశ్రామిక విప్లవం కావచ్చు, ఇవి రెండిటి ప్రభావము అప్పటిదాకా ఉన్నటువంటి ఒక రాజరిక వ్యవస్థ, ఒక ఎస్టేట్ సిస్టమ్ నుంచి విభిన్నమైనటువంటి మార్పులు వస్తున్నటువంటి తరుణంలో ఈ మార్పులను ఒక ప్రయోగాత్మక దృష్టితో లేదా వివిధమైనటువంటి సైన్సెస్ అంటే ఫిజిక్స్, మ్యాథ్స్ లాంటి ఒక ప్రకృతి శాస్త్రాలు ఏ విధంగా పరిశోధనలు చేస్తున్నాయో అదేవిధంగా సమాజాన్ని పరిశోధన చేసే ఒక వైపుగా సెయింట్ సైమన్ ప్రయోగాలు చేయడం జరిగింది. ఫ్రాన్స్ ఫిలాసఫర్, అతని దగ్గర కొలుదీరినటువంటి అగస్ట్ కాంటే చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ ఏంటి, అసలు సమాజ శాస్త్రం ఎట్లా ఏర్పడింది అనేది మనం గత క్లాసులో తెలుసుకున్నాం. ఈరోజు అసలు ఈ సోషియాలజీ అనేటటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ సోషియాలజీ అనేటటువంటి పదం యొక్క అర్థం ఏమిటి, ఈ సోషియాలజీ అనేటటువంటిది ఎక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది, దీని ఫాదర్ ఆఫ్ సోషియాలజీ అయినటువంటి అగస్ట్ కాంటే ఏ అంశాలను ప్రతిపాదించాడు, ఏ విధంగా సమాజ శాస్త్రాన్ని అభివృద్ధి చెందించేటట్టు చేశాడు అనేటటువంటి అంశాన్ని ఈరోజు ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మొదటగా ఈ సోషియాలజీ అనేటటువంటి పదము, దీన్ని మనం తెలుగులో సమాజ శాస్త్రము అంటున్నాం. ఈ సమాజ శాస్త్రము అనేది సొసైటస్ అనేటటువంటి లాటిన్ పదము నుంచి వచ్చింది. సొసైటస్ అనేటటువంటి లాటిన్ పదము నుంచి వచ్చింది. దీని అర్థము సమాజము. చాలా బాగా గుర్తుపెట్టుకోండి, మీకు అడుగుతాడు ఎంట్రన్స్ లో. సొసైటస్ అనేటటువంటి పదము ఏ భాషా పదము? లాటిన్ భాషా పదము. దాని అర్థం ఏమిటి? సమాజము. అదేవిధంగా లోగోస్ అనేటటువంటి పదము ఏ భాషా పదము? లాటిన్ భాషా పదము. దాని యొక్క అర్థం ఏమిటి? అధ్యయనము, స్టడీ. అంటే సొసైటస్ ప్లస్ లోగోస్ ఈక్వల్ టు సోషియాలజీ. ఓకే, సో హియర్ ఈ సోషియాలజీ అనేటటువంటిది ఏంటి? ద స్టడీ ఆఫ్ సొసైటీ. సమాజాన్ని అధ్యయనం చేసే, శాస్త్రీయంగా అధ్యయనం చేసేటటువంటి ఒక శాస్త్రమే సమాజ శాస్త్రము. విచ్ సైన్స్ స్టడీ అబౌట్ ద సొసైటీ, ఇట్స్ కాల్డ్ సోషియాలజీ. సో ఈ సోషియాలజీ అనేటటువంటి పదాన్ని మొదట కనుక్కున్నది ఎవరు అని కూడా అడుగుతాడు. ఈ సోషియాలజీ అనేటటువంటి పదాన్ని మొదట కనుక్కున్నది అగస్ట్ కాంటే. ఎక్కడ కనుక్కున్నాడు అంటే ఆయన 1838లో పాజిటివ్ ఫిలాసఫీ అనేటటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథములో ఆయన సోషియాలజీ అనేటటువంటి ఒక పదాన్ని చెప్పడం అనేటటువంటి జరిగింది. అయితే అగస్ట్ కాంటే మొదటనే సోషియాలజీ అనే పదం వాడాడా ఈ సబ్జెక్టుకు అన్నప్పుడు ఆయన మొదట సోషియో ఫిజిక్స్ అనేటటువంటి పదాన్ని వాడాడు. అంటే ఈ అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుంటున్నప్పుడు అగస్ట్ కాంట్ అనేటటువంటి వ్యక్తి ఒక సైన్స్ లేదా ఫిజిక్స్ ఏంటి ప్రకృతి శాస్త్రాలను అధ్యయనం చేసేటటువంటి క్రమంలోనే ఈ ప్రకృతి శాస్త్రాలు ఎట్లాగైతే ప్రయోగాత్మకమైనటువంటి సోషల్ స్టాటిక్ అండ్ సోషల్ డైనమిక్స్ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా సామాజిక శాస్త్రాలు లేదా సాంఘిక శాస్త్రాలు అనేటటువంటివి ఉండాలి. ఏదో ఒక అంశాన్ని చెప్పడం కాకుండా ఒక పరిశీలనాత్మకమైనటువంటి దృష్టితో ఒక సైంటిఫిక్ వేలో ఈ శాస్త్రాలు ఉండాలి అనేటటువంటి దాంతో సమాజ శాస్త్రాన్ని ఒక సైన్స్ గా ఎస్టాబ్లిష్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన సోషియో ఫిజిక్స్ అని పెట్టాడు. ఆ తర్వాత దాన్ని రకరకాలైనటువంటి కారణాలు, చర్చలు, డిస్కోర్స్ తర్వాత దాన్ని సోషియాలజీగా మార్చడం జరిగింది. ఈ పదం ఆయన పాజిటివ్ ఫిలాసఫీ అనేటటువంటి 1938లో ఆయన రాసినటువంటి గ్రంథంలో పేర్కొన్నాడు. ఈయన ఈ సోషియాలజీ అనేటటువంటి పదాన్ని రాయడానికి లేదా ఈ శాస్త్రాన్ని కనుగొనడానికి అంతకుముందు ఆయన జీవితంలో జరిగినటువంటి ఘర్షణను మనము చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే ఒక వ్యక్తి ఒక శాస్త్రాన్ని అభివృద్ధి చెందడం వెనక ఉన్నటువంటి ఘర్షణ మనకు తెలవాలి. కాబట్టి ఈయన పైన ఈ చార్లెస్ మాంటెస్, జాగ్రెస్ టార్గెట్ అండ్ మార్చెస్ డిక్రెడెట్ వీళ్ళ ప్రభావము కొంతమేరకు ఉన్నది. ఆ తర్వాత
సెయింట్ సైమన్ యొక్క ప్రభావము చాలా ఉన్నది. సెయింట్ సైమన్ నుంచి తెలుసుకున్నాడు. ఎక్కడ అసలు మొదలైంది అనుకున్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ఫ్రాన్స్ లో ఉన్నటువంటి ప్రభావం, ఈ ఫ్రెంచ్ విప్లవం వచ్చినటువంటి దశ, ఈ ఫ్రెంచ్ విప్లవం వచ్చినటువంటి దశలో ఆ రోజు ఏంటి, అప్పటి వరకు సమాజము దైవముని నమ్మేటటువంటి ఒక సమాజము, రాజరికములో ఉన్నటువంటి సమాజము, ప్రశ్నించే స్థాయి లేనటువంటి ఒక సమాజము, ఎస్టేట్ సిస్టము అంటే ఒక అత్యంత ధనవంతుల రాజరిక కుటుంబాలు ఒకవైపు, ఇంకొక వైపు పేదరికంలో మగ్గుతున్నటువంటి కుటుంబాలు ఇంకొక వైపు, ఇలాంటి సమాజం ఉన్నది. అట్లాంటి సమాజము పారిశ్రామిక విప్లవం తర్వాత, ఫ్రెంచ్ విప్లవం తర్వాత రకరకాలైనటువంటి మార్పులు చెందుతున్నప్పుడు ఈ ఘర్షణ జరిగింది. ఈ ఆగస్ట్ కామ్టే ఎవరు, అసలు ఈయనకు సంబంధించినటువంటి ఏంటి అనేది తెలుసుకునే ముందు ఇంకొక రెండు విషయాలు మాత్రం ఇక్కడ తెలుసుకున్నాం. ఏంటి, ఈ సోషాలజీ అనేటటువంటి శాస్త్రము మొదట యుఎస్ఏలో అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 1876లో ఆవిర్భవించడం అనేటటువంటిది జరిగింది. అంటే 19వ శతాబ్దంలో ఆవిర్భవించింది దాదాపుగా. ఆ తర్వాత ఇది మన భారతదేశంలో బొంబాయి యూనివర్సిటీలో 1930లో ఒక ప్రత్యేక శాస్త్రంగా, ఒక ప్రత్యేక డిసిప్లిన్గా, ప్రత్యేక డిపార్ట్మెంట్గా ఏర్పాటు చేయడం అనేటటువంటిది 1930లో జరిగింది. ఇది అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూడాల్సినటువంటి అంశాలు ఒక 3-4 అంశాలు ఉన్నాయి. ఒకసారి గుర్తుపెట్టుకోండి. సొసైటస్ అనేటటువంటి పదము లాటిన్ భాషా పదము, లోగోస్ అనేటటువంటిది గ్రీకు భాషా పదము. సొసైటస్ అనగా సమాజము, లోగోస్ అనగా అధ్యయనము లేదా స్టడీ, విచ్ సైన్స్ స్టడీ అబౌట్ ద సొసైటీ, దట్స్ కాల్డ్ సోషియాలజీ. సో ఈ సోషియాలజీ అనేటటువంటి పదాన్ని, హూ కాయిన్ ద వర్డ్ సోషియాలజీ, ఆగస్ట్ కామ్టే. అంటే సమాజ శాస్త్రము అనేటటువంటి పదాన్ని కనుగొన్నది ఎవరు అన్నప్పుడు ఆగస్ట్ కామ్టే. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ సోషియాలజీ, సమాజ శాస్త్ర పిత ఎవరు అన్నప్పుడు ఆగస్ట్ కామ్టే. ఈయన టర్మ్ టైం ఏంటి అంటే 1798 నుంచి 1857 వరకు ఈయన జీవిత కాలము. మొదట ఈ సోషాలజీ అనేటటువంటి శాస్త్రాన్ని ఎక్కడ మొదలు పెట్టారంటే అమెరికాలో 1876లో మొదట దీన్ని ఒక శాస్త్రంగా ఆవిర్భవించింది. ఆ తర్వాత భారతదేశానికి వచ్చేసరికి 1930లో బొంబాయి యూనివర్సిటీలో ఈ శాస్త్రాన్ని ప్రత్యేక శాస్త్రంగా ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. ఇవి అంశాలు. ఇక మనం ఇప్పుడు ఆగస్ట్ కామ్టే దగ్గరకు వచ్చేటప్పుడు, ఆగస్ట్ కామ్టే 1798 జన్మించాడు. ఈ తర్వాత ఆయన తండ్రి ఒక గవర్నమెంట్ ఉద్యోగి. ఈ ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నటువంటి ఫ్రాన్స్ లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి అతని కుటుంబంలో జన్మించినటువంటి శిశువే ఆగస్ట్ కామ్టే. ఈయన తల్లి ఒక హోమ్ మేకర్, తమ కుటుంబాన్ని నడుపుతున్నటువంటి ఆమె, అత్యంత మత విశ్వాసాలు ఉన్నటువంటి వ్యక్తి, రాచరికపు వ్యవస్థ విధానాలు, కొంత రాచరికపు వ్యవస్థలో ఉన్నటువంటి కుటుంబము, రెండు అంశాలు ఇందులో ఉన్నాయి. అంటే ఆగస్ట్ కామ్టే కుటుంబము మతపరమైనటువంటి విశ్వాసాలతో ఉన్నది అనేది ఒక అంశం. ఆ తర్వాత కొంత అనివార్య కారణాల వల్ల ఈయన ఒక 10-15 సంవత్సరాలు ఒక మానసిక చికిత్సాలయంలో చికిత్స కూడా పొందాడు అనేటటువంటిది మనకు కొన్ని బుక్స్ ఆధారంగా తెలుస్తున్నటువంటిది. ఆ తర్వాత మళ్ళీ ఈయన 1817లో మళ్ళీ ఇతను ప్యారిస్కి వచ్చాడు. ఈ ప్యారిస్కి వచ్చి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉండేటటువంటి వాడు. ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూనే సెయింట్ సైమన్, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా, ఈ సెయింట్ సైమన్ దగ్గర ఈయన ఒక ఫిలాసఫర్, ఫ్రాన్స్ లో ఫిలాసఫర్, ఈయన దగ్గర ఒక ఉద్యోగంలో చేరాడు. అప్పటి వరకు కూడా
ఈ అగస్ట్ కామ్టేకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఫ్రాన్స్లో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల మధ్యన ఈ రిపబ్లిక్ వ్యూస్ మరియు మతపరమైనటువంటి అంశాల పట్ల, థియలాజికల్ అంశాల పట్ల ఒక డైలమా కొనసాగుతూ ఉండేది. ఎప్పుడైతే సెయింట్ సైమన్ పరిచయం తర్వాత, లేదా ఆయన అంతకుముందు చదువుకున్నటువంటి ఎకోలో పాలిటీ అనేటటువంటి విద్యాలయం యొక్క ప్రభావం ఉండడం వల్ల సెయింట్ సైమన్ రకరకాల ఘర్షణల నుంచి, రకరకాల ఆలోచనల నుంచి ఎక్కువగా ఈ రిపబ్లిక్ వ్యూస్ వరకు రావడం అనేటటువంటి జరిగింది. ఇక్కడే సెయింట్ సైమన్ ఈ ఘర్షణ నుంచి పుట్టిందే మనం ఈ పాజిటివ్ ఫిలాసఫీ అనేటటువంటి గ్రంథం ఈ ఘర్షణలో నుంచి పుట్టింది. అంటే ఎప్పుడైతే ప్రాకృతిక ప్రపంచంలో వివిధ ప్రయోగాల ద్వారా, వివిధ పరిశోధనల ద్వారా, మ్యాథమెటిక్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఇట్లా ఏవైతే పరిశోధనలు చేస్తున్నాయో అటువంటి ఒక పరిశోధన సమాజానికి సంబంధించి, మనుషులకు సంబంధించి, సామాజిక వ్యవస్థకు సంబంధించి ఉండాలి అనేటటువంటి ఒక ఘర్షణ మేజర్గా మనకు అగస్ట్ కామ్టే యొక్క పరిశోధనలో కనిపిస్తుంది. అగస్ట్ కామ్టే ఎవరు అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు అగస్ట్ కామ్టే యొక్క కాంట్రిబ్యూషన్స్, అసలు ఈ అగస్ట్ కామ్టే మనం ఫాదర్ ఆఫ్ సోషాలజీ, అంటే సోషాలజీ అనే పదాన్ని కనుక్కున్నందుకు మాత్రమే ఫాదర్ ఆఫ్ సోషాలజీ అంటున్నామా, ఇంకేమైనా కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయా అనుకున్నప్పుడు, అసలు సమాజ శాస్త్రం అనేటటువంటి పదాన్ని కనుక్కోవడమే కాకుండా సమాజ శాస్త్రం అనేటటువంటిది ఎట్లా ఉండాలి అనేటటువంటి అనేక అంశాలకు పునాది వేసినటువంటి వ్యక్తి ఎవరంటే అగస్ట్ కామ్టే. అందుకనే ప్రపంచమంతా ఆయనను ఫాదర్ ఆఫ్ సోషాలజీగా గుర్తిస్తుంది. సో ఈయన చెప్పినటువంటి, అంటే ఎట్లా చూశాడు అగస్ట్ కామ్టే సమాజాన్ని అంటే, ఒక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా జనరల్గా ఒక నిమిషం మనం అర్థం చేసుకుంటే, సమాజం అనేటటువంటిది ఒక ప్రగతి వైపు, పరిణామ క్రమం వైపు వెళ్తూ ఉంటుంది. ప్రగతి అనేటటువంటిది ఏమో మనిషి తన యొక్క ప్రయోగాల ద్వారా, లేదా తన యొక్క మార్పు ద్వారా, తన యొక్క ఆలోచన విధానం ద్వారా చేసేటటువంటిది. పరిణామ క్రమం అనేటటువంటిదేమో మానవ పరిణామ క్రమం, సమాజంలో లేదా వాతావరణంలో, ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పుల ఆధారంగా పరిణామ క్రమం చెందుతూ ఉంటుంది అనేటటువంటి, అంటే దానంతటదే మారుతూ వస్తూ ఉంటుంది, దాన్నే పరిణామ క్రమం అంటారు అనేటటువంటి మన అగస్ట్ కామ్టే చెప్తాడు. సో ఈ దశలో సమాజం ఎట్లా మారింది అన్నప్పుడు, ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే, సమాజం ఎట్లా మారింది అనుకున్నప్పుడు, సమాజం అనేటటువంటిది ఒక సింపుల్ నుంచి కాంప్లికేటెడ్ సొసైటీగా, అంటే ఒక సామాన్య దశ నుంచి సంక్లిష్ట దశకు సమాజం అనేటటువంటిది అభివృద్ధి చెందుతుంది అని చెప్తాడు. ఎట్లా? దీన్నే మనం లా ఆఫ్ 3 స్టేజెస్ అంటాం. ఇది మనకు సోషల్ స్టాటిక్ అండ్ సోషల్ డైనమిక్స్ లో చెప్పేటటువంటి క్రమంలో ఆయన ఈ అంశాన్ని చెప్తాడు. ఏంటి లా ఆఫ్ 3 స్టేజెస్, లేదా సామాజిక పరిణామ క్రమం ఎట్లా జరిగింది అనేటటువంటి చెప్పేటప్పుడు చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. లా ఆఫ్ 3 స్టేజెస్ ను చెప్పింది ఎవరు అన్నప్పుడు, హూ గివెన్ ద కాన్సెప్ట్ ఆఫ్ లా ఆఫ్ 3 స్టేజెస్ అన్నప్పుడు అగస్ట్ కామ్టే. సో థియలాజికల్ స్టేజ్ అన్నాడు. ఈ థియలాజికల్ స్టేజ్ అంటే ఏంటి అంటే, దైవత్వ భావన దశ అంటాం. అంటే మతము ముఖ్యము, దేవుడు ముఖ్యము, సమాజంలో ఏది జరిగినా, మన జీవితంలో ఏది జరిగినా అది దేవుడు చేసిందే. అంటే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అని చెప్పడం ఒకటి. ఎగ్జాంపుల్, మనకు ఒక ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, చిన్న పిల్లలు తీసుకొని ఫంక్షన్కి వెళ్ళాం. ఆ పిల్లలు తిరిగి వచ్చిన తర్వాత ఏమవుతుంది, కొంత వామిటింగ్స్ కావడమో లేదా జ్వరం రావడమో జరిగితే ఏమంటాం మనము ఈ కుటుంబాల్లో ఏమంటారు, జనరల్ గా చాలా మంది పిల్లవాడిని ఎత్తుకున్నారు, చూశారు, బాగున్నాడు అన్నారు, గిచ్చారు, కాబట్టి పిల్లవాడికి దిష్టి కలిగింది కాబట్టి ఏమంటే మసీదుకి వెళ్ళి తాయెత్తు కట్టుకొని రండి అని చెప్తారు. సో ఇదేంటి, దిష్టి తీయండి అని చెప్తారు. లేకపోతే సో ఈ దిష్టి తీయడం అనేటటువంటిది, లేదా జ్వరం వచ్చింది అనుకోండి, మనం ఏదో దేవుడికి మొక్కు తీర్చలేదు, లేదా ఏదైనా ఆర్థికంగా లాస్ వచ్చింది అనుకోండి, ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి, అప్పుడు ఏమంటారు, దేవుడికి మనం ఏదో మొక్కుంది తీర్చలేదు, లేదా ఇదంతా మన కర్మ. ఈ రకమైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి ఒక సమాజము, అంటే దేవుడు లేదా దయ్యము
ఇట్లాంటి ఒక నమ్మకాలతో అంటే ఏది జరిగినా అది దైవానికి ఆపాదించేటటువంటి, దైవమే చేసింది అనుకునేటటువంటి దైవత్వ భావనతో ఉన్నటువంటి దశ. దీన్నే మనము మతం ఇందులో మతము, దైవము, లేదా ఇంగ్లీష్లో చెప్పాలంటే మీకు సూపర్ న్యాచురల్ పవర్. అందుకనే కామ్టే ఏం చెప్తాడంటే ఫెటిసిజం అంటాడు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి శక్తి ఏదో ఉంది, ఆ శక్తి నడిపిస్తుంది అనేటటువంటి దాన్ని ప్రజలు నమ్ముతారు. ఆ తర్వాత ఏకదేవరాత ఆరాధన, తర్వాత బహుదేవత ఆరాధన వచ్చింది అనేటటువంటిది మార్క్స్ యొక్క భావం. ఇక్కడ ఇది ఫస్ట్ స్టేజ్. దీని అందుకని ఆయన బాల్య దశ అంటాడు. ఇది దైవత్వ భావన దశ లేదా థియలాజికల్ స్టేజ్ అనేటటువంటిది ఏంటంటే బాల్య దశ. ఇక్కడ ప్రశ్నలు ఉండవు, చెప్పింది మాత్రమే గుడ్డిగా ఫాలో అవడం అనేటటువంటిది ఉంటుంది. సో ఆలోచన, ప్రశ్న అనేటటువంటిది లేకుండా మనిషి దేవుడు ఇది చెప్పాలి అని పెద్దవాళ్ళు చెప్తే ఓకే ఇది దైవ నిర్ణయం అనేటటువంటి దాంట్లో వెళ్ళడం అనేటటువంటిది దైవత్వ భావన దశ లేదా థియలాజికల్ స్టేజ్ అని చెప్తారు. రెండో దశకు వచ్చినప్పుడు మెటాఫిజికల్ అంటే దీని ఆది భౌతిక దశ అంటాం. మెటాఫిజికల్ అన్నప్పుడు ఆది భౌతిక దశ. ఇక్కడ ఏంటి, ఇట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ వ్యూ అండ్ ఫిలసాఫికల్ ఐడియాస్. ఒక ఆలోచన, హేతుబద్ధీకరణ, హేతువాదం అంటే హేతువుగా అంటే ఒక క్రిటిసిజం కావచ్చు, లేక ఒక ఫిలసాఫికల్ ఐడియా కావచ్చు, ఒక డిస్కోర్స్ కావచ్చు, ఒక థాట్ కావచ్చు, థింకింగ్ కావచ్చు, ఇవన్నీ రావడం అనేటటువంటిది రీజనింగ్ లేదా రీజన్ అనుకోవడం, ఇట్లాంటి రకరకాలైనటువంటి ఒక ఫిలసాఫికల్ ఫౌండేషన్, దీనికి ఆధారాలు ఏర్పడడం అనేటటువంటిది దీన్ని ఆది భౌతిక దశ లేదా మెటాఫిజికల్ స్టేజ్ అని చెప్తాడు. దీన్ని మనం యవ్వన దశ అని కామ్టే చెప్పడం అనేటటువంటి జరిగింది. అంటే అప్పటిదాకా ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఒక 5-6 years ఉన్నాడు, లేదా ఒక 5 years ఉన్నాడు, ఇంకా స్కూల్కి వెళ్ళలేదు. అప్పుడు ఏం చెప్తాడు, మమ్మీ డాడీ ఏం చెప్తే, తల్లిదండ్రులు ఏం చెప్తే అది వింటాడు. ఎప్పుడైతే స్కూల్కి పోయి 10 మందిని కలిసి కొంత పెద్దవాడు అవుతున్నటువంటి అప్పుడు ఇట్లా ఎందుకు చేయాలి, ఇట్లా ఎందుకు మనం వినాలి, ఇది నిజమేనా, ఎక్కడ ఎవరు చెప్పారు ఇది, ఇట్లాంటి కొన్ని ప్రశ్నలు అడగడం మొదలు పెడతాడు. సూర్యుడు పొద్దున్నే ఎందుకు ఉదయిస్తాడు అనేటటువంటి ప్రశ్నలు కూడా రావచ్చు. న్యూటన్కి వచ్చినట్టు యాపిల్ పండు కిందనే ఎందుకు పడుతుంది అనేటటువంటి ఒక ప్రశ్న రావచ్చు. సో ఇట్లాంటి ఒక ప్రశ్నించేటటువంటి ఒక తత్వము, ఒక ఆలోచన రావడం అనేటటువంటిదే మనం ఆది భౌతిక దశ అంటాం. ఆ తర్వాత వచ్చిందే పాజిటివ్ స్టేజ్. ఈ పాజిటివ్ స్టేజే మనం మాట్లాడుకుంటున్నటువంటి అగస్ట్ కామ్టే చెప్పినటువంటి పాజిటివ్ ఫిలాసఫీ, పాజిటివిజం, ఇదంతా కూడా దిస్ అ పాజిటివ్ స్టేజ్. దీంట్లో సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఇందులో సైంటిఫిక్ ప్రూఫ్ అడుగుతాడు, ఎక్స్పెరిమెంట్లు చేయాలంటాడు, ప్రయోగాలు చేయాలి అంటాడు. అంటే ఈ ప్రయోగాలు చేసేటటువంటి దశనే మనం తెలుగులో శాస్త్రీయ దశ అంటాం. ఇదే వయోజన దశ అంటాం. అంటే సైలెంట్ గా సాఫీగా ఏదో మామూలుగా జీవితాన్ని కాకుండా వి వాంట్ టు డూ సమ్ ఎక్స్పెరిమెంట్స్. ఇట్లా సమాజం అనేటటువంటిది దీన్ని ఎట్లా కొలమానం ఏంటి, మంచివాడు, చెడ్డవాడు, పెద్దవాడు, చిన్నవాడు, దీనికి కొలమానం ఏంటి, ఎట్లా కొలవాలి దీన్ని, దీంట్లో ప్రయోగం ఏంటి, ప్రూఫ్స్ ఏంటి, ఎవిడెన్స్ ఏంటి, ఇవన్నీ అడిగేటటువంటి ఒక దశనే, ఒక ప్రాతిపదిక ఏంటి అనేటటువంటి ప్రూఫ్స్ కోసం చేసేటటువంటి దశనే పాజిటివ్ స్టేజ్ అంటాం. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ 3 stages అగస్ట్ కామ్టే చెప్పడం జరిగింది. దానిని థియలాజికల్ స్టేజ్, మెటాఫిజికల్ స్టేజ్ అండ్ పాజిటివ్ స్టేజ్ 3 స్టేజ్లు ఉన్నాయి. లేదా దైవత్వ భావన దశ, ఆది భౌతిక దశ, శాస్త్రీయ దశ, ఈ 3 ఉన్నాయి అనేది ప్రధానమైనటువంటి అంశం. ఇక నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ చెప్పాడు అగస్ట్ కామ్ట్, అదే శాస్త్రాల క్రమశ్రేణి లేదా హైరార్కీ ఆఫ్ సైన్స్. ఇక్కడ మనం ఎట్లయితే సమాజము పరిణామ క్రమము ఎట్లా ఉంది అనేది అయితే చెప్పుకున్నామో, అట్లోనే విజ్ఞానంలో కూడా ఒక క్రమం ఉండాలి అని చెప్తాడు అగస్ట్ కామ్టే. విజ్ఞానంలో కూడా ఒక క్రమం అనేది ఉంటుంది. అంటే బేసిక్ శాస్త్రాలు, మొట్టమొదటి శాస్త్రాలు లేదా ప్రకృతి శాస్త్రాలు, ఇవి అర్థం కాకుండా సమాజ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. అందుకనే సామాన్య దశ నుంచి సంక్లిష్ట దశ, ఇదే బేస్.
సామాన్య దశ నుంచి సంక్లిష్ట దశ. కాబట్టి బేసిక్ గా ఉన్నటువంటి సబ్జెక్టును అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే సమాజాన్ని అర్థం చేసుకోవడం అనేటటువంటిది సాధ్యమవుతుంది అని ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ రికగ్నైజేషన్ ఆఫ్ సొసైటీ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ సొసైటీ అనేటటువంటి గ్రంథంలో ఆయన ఈ అంశాలు చెప్తాడు. దాంట్లో భాగంగా ఆయన చెప్పేటటువంటిది ఏంటంటే, ఈ క్రమశ్రేణి, శాస్త్రాల క్రమశ్రేణిలో మొదట మ్యాథమెటిక్స్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ నుంచి ఆస్ట్రానమీ, ఆస్ట్రానమీ నుంచి ఫిజిక్స్, ఫిజిక్స్ నుంచి కెమిస్ట్రీ, కెమిస్ట్రీ తర్వాత బయాలజీ, బయాలజీ తర్వాత సోషియాలజీ. ఈ సోషియాలజీ ఆయన ఏమంటాడంటే క్వీన్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అంటాడు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే శాస్త్రాలు ఈ విధంగా చదవడం అనేటటువంటిది అవసరం. ఇట్లా చదివినప్పుడే ఇక్కడ ఉన్నటువంటి ప్రయోగాలు, ఎక్స్పెరిమెంట్లు, ఈ ఫిజిక్స్ లో ఉన్నటువంటి సోషల్ స్టాటిక్స్, సోషల్ డైనమిక్స్, ఇవి అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రయోగాలు, ఎక్స్పెరిమెంట్స్ మనం ఇక్కడ చేసినప్పుడు ఒక శాస్త్రీయమైనటువంటి విజ్ఞానము, శాస్త్రీయతతో కూడినటువంటి ఆలోచన సమాజాన్ని అర్థం చేసుకోవడంలో మనకు ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని ద హైరార్కీ ఆఫ్ సైన్సెస్ లో ఆగస్ట్ కాంట్ చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం లా ఆఫ్ 3 స్టేజెస్ అండ్ హైరార్కీ ఆఫ్ ద సైన్సెస్ ఆగస్ట్ కాంట్ ఇచ్చినటువంటి అంశాలను తెలుసుకున్నాం. ఇంకొక 2 చిన్న అంశాలు ఉన్నాయి, అవి కూడా తెలుసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వన్, సోషల్ స్టాటిక్స్ అండ్ సోషల్ డైనమిక్స్. ఇవి దాదాపుగా మనకు ఫిజిక్స్ లో కనిపిస్తాయి. సో ఫిజిక్స్ లో ఎలా అయితే, సైన్స్ లో ఎలా అయితే ప్రయోగాలు జరుగుతాయో, ఎలా అయితే స్థిరత్వం ఉన్నవి పరివర్తన చెందేటటువంటివి, అంటే స్టాటిక్ గా ఉండేటటువంటివి మరియు డైనమిక్ గా ఉండేటటువంటివి ఏ విధంగానైతే ఉంటాయో, ఏ విధంగానైతే వాటిపైన ప్రయోగాలు చేస్తామో, అదే విధంగా సమాజంలో కూడా ప్రయోగాలు చేయాలి, లేదా ఎక్స్పెరిమెంట్స్, వి వాంట్ టు డూ ద ఎక్స్పెరిమెంట్స్ అనేటటువంటిది ఆగస్ట్ కాంటే యొక్క. దాంట్లో 2 కోణాలు ఆయన చూస్తాడు. ఒకటి స్థిరత్వము, 2 పరివర్తన. ఈ స్థిరత్వము అనే పరివర్తన అనేటటువంటి 2 కోణాలు చూసినప్పుడు సమాజంలో కొన్ని మారనటువంటివి అంశాలు ఉంటాయి. అవి అట్లా ఉంటాయి అంటే చిన్న చిన్న మార్పులు ఉంటాయి, కానీ పెద్దగా వాటిలో మార్చడానికి ఏమీ ఉండదు. దాంట్లో సామాజిక స్థిరత్వము అంటాడు. అంటే మతము కావచ్చు, కుటుంబం కావచ్చు, సమతుల్యత ఉంటుంది, దీనిలో ఒక స్టెబిలిటీ ఉంటుంది, స్థిరత్వం ఉంటుంది. వీటిని, ఈ స్థిరత్వములో ఉన్నటువంటి ఒక చర్య ప్రతిచర్యలను నిర్దేశించేటటువంటి నియమాలను, అంటే సామాజిక స్థిరత్వము లేదా సామాజిక వ్యవస్థలోని వివిధ భాగాల యొక్క చర్య ప్రతిచర్యలను నిర్దేశించే నియమాలని లేదా సూత్రాలని అధ్యయనం చేయడమే సోషల్ స్టాటిక్స్ అనేటటువంటి అంశాన్ని మనకు ఆగస్ట్ కాంటే చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. నెక్స్ట్ వన్, సోషల్ డైనమిక్స్ అంటే సామాజిక గతికలు అంటాం తెలుగులో. అంటే ఏంటి? ఈ సమాజము ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా పరివర్తన లేదా పరిణామ క్రమం చెందుతున్నప్పుడు సమాజం మార్పుకు గురి అవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ లా ఆఫ్ 3 స్టేజెస్. ఇది చెప్తూనే అది చెప్తాడు ఆయన. ఈ సోషల్ డైనమిక్స్ చెప్తూనే సమాజం అనేటటువంటిది సామాన్య స్థితి నుంచి సంక్లిష్ట దశకు చెందుతూ ఉంటుంది. దాంట్లో థియలాజికల్ స్టేజ్, మెటాఫిజికల్ స్టేజ్ అండ్ పాజిటివ్ స్టేజ్, ఈ విధంగా ఒకదాని తర్వాత మరొకటి చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ మార్పులకు సంబంధించినటువంటి పరిశోధనను చేయడమే సోషల్ డైనమిక్స్. ఇది సోషల్ డైనమిక్స్ అనేటటువంటి అంశాన్ని చెప్తాడు. మరి ఈ విధంగా సమాజాన్ని విశ్లేషించినటువంటి వ్యక్తి సమాజ శాస్త్రానికి ఒక మెథడాలజీని చెప్పాడు. ఇది సోషాలజీని సైన్స్ అని ప్రూవ్ చేయడానికి ఉపయోగపడినటువంటిది, అంటే ఒక డిస్కోర్స్కి ఉపయోగపడినటువంటిది. సో అల్టిమేట్లీ మన సోషాలజీ ఒక సోషల్ సైన్స్గా స్థిరపడింది. కానీ సోషాలజీ సైన్స్కి ఏమి తీసిపోదు. ఇది ఒక ఎవిడెన్స్ ప్రూఫ్తో ఒక ప్రాపర్ వేలో పరిశోధన చేస్తుంది అనేటటువంటి అంశానికి ఆయన ఒక మెథడాలను ఇచ్చాడు. దాని ఆధారంగా తర్వాత రకరకాల మార్పులు చెందాయి. ఎట్లా ఉండాలి ఆ పరిశోధన సమాజాన్ని అబ్జర్వ్ చేయడానికి, లేదా హైరార్కీ ఆఫ్ సైన్సెస్ లో బేసిక్ మొదటి నుంచి అంటే మ్యాథమెటిక్స్ నుంచి తర్వాత ఆస్ట్రానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషాలజీ, వీటిని అర్థం చేసుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో అదే విధంగా ఆ ప్రాకృతిక శాస్త్రాలలో ఉన్నటువంటి ఏవైతే మెథడ్స్ ఉన్నాయో వాటిని
సోషాలజీకి అనువదింపజేస్తూ ఆయన చెప్పింది ఏంటంటే అబ్జర్వేషన్, పరిశీలించాలి, సమాజాన్ని పరిశీలించాలి, మార్పులను పరిశీలించాలి, సమాజంలో జరుగుతున్నటువంటి చర్యలను ప్రతిచర్యలను ఓకే అబ్జర్వ్ చేయాలి. తర్వాత ఎక్స్పెరిమెంటేషన్, ప్రయోగాలు చేయాలి, సమాజం పైన ఒక ప్రయోగాలు చేస్తూ ఉండాలి. ఆ తర్వాత పోల్చి చూడాలి, రెండు సమాజాలను రెండు సంస్థలను పోల్చి చూడాలి. దానికి ఒక చారిత్రాత్మకమైన చరిత్రక విశ్లేషణతో కూడినటువంటి అంశాలను జోడించాలి. అప్పుడు మనకు ఒక శాస్త్రాన్ని లేదా ఒక అంశాన్ని వీళ్ళు ఏదో సోషల్ సైన్సెస్ లేదా సాంఘిక శాస్త్రాలు ఏదో చెప్తాయి అనేటటువంటి దాంట్లో కాకుండా ఒక సైంటిఫిక్ వేలో ఒక ప్రయోగం చేసి అబ్జర్వేషన్ చేసి దాన్ని కంపేర్ చేసి ప్రూఫ్స్ తో కూడినటువంటి ఒక పరిశీలనను చేసినప్పుడు మాత్రమే ఇది పూర్తిగా సామాజిక శాస్త్రంగా ఎస్టాబ్లిష్ అవుతుంది అనేటటువంటి అంశాన్ని మనకు మెథడాలజీ రూపంలో కూడా అగస్ట్ కోంట్ చెప్తాడు. అంటే అగస్ట్ కోంట్ చెప్పినటువంటి ప్రధాన అంశాలను మనము ఒక్కొక్కటిగా పరిశీలించినప్పుడు మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి వాటిని ఒక్కసారి మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ను మాట్లాడుకుంటే, హూ కాయిన్ ద వర్డ్ సోషియాలజీ, నెక్స్ట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సొసైటస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లాగోస్. ఈ సొసైటస్ అనేటటువంటి పదము ఏ భాషా పదము, లాగోస్ అనేటటువంటి పదము ఏ భాషా పదము అంటే లాటిన్ భాష, గ్రీక్ భాష. ఆ తర్వాత ఈ అగస్ట్ కాంటే అనేటటువంటి అతను ఏ దేశానికి చెందినటువంటి వారు, ఫాదర్ ఆఫ్ సోషియాలజీ ఎవరు, ఆయన ఏ దేశానికి చెందినటువంటి వాళ్ళు, ఈ సమాజ శాస్త్రం అనేటటువంటి సోషియాలజీ అనేటటువంటి పదాన్ని మొదట వాడింది ఎవరు, హూ యూజ్డ్ ద వర్డ్ ఫస్ట్ అండ్ హూ కాయిన్ ద వర్డ్, అండ్ క్వీన్ ఆఫ్ ఆల్ సైన్సెస్ గా ఏ శాస్త్రాన్ని పిలుస్తారు, లేదా సోషియాలజీకి మొదట ఉన్నటువంటి పేరేంటి, సోషియో ఫిజిక్స్. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పేటటువంటివి లా ఆఫ్ 3 స్టేజెస్ అగస్ట్ కాంటెకి సంబంధించి, దాని ఇంపాక్ట్ అంటే ఫ్రాన్స్ విప్లవము లేదా పారిశ్రామిక విప్లవము, థియలాజికల్ స్టేజ్, మెటాఫిజికల్ స్టేజ్, పాజిటివ్ స్టేజ్, ఇవి లా ఆఫ్ 3 స్టేజెస్, హైరార్కీ ఆఫ్ ద సైన్సెస్. దీంట్లో క్వశ్చన్ అడుగుతాడు, చాలా సార్లు ఈ క్వశ్చన్ వచ్చింది మీకు, ఏంటి సోషియాలజీకి అత్యంత దగ్గర విచ్ సైన్స్ ఇస్ ద నియరెస్ట్ సైన్స్ టు సోషియాలజీ అన్నప్పుడు బయాలజీ అనాలి. చాలా మంది ఆంథ్రోపాలజీ అని రాస్తున్నారు, అది కాదు, బయాలజీ. అంటే మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషియాలజీ అని చెప్పాడు. అప్పుడు దగ్గర ఏముంటుంది అంటే బయాలజీ ఉంటుంది, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా. కాబట్టి బయాలజీ అనేటటువంటి. నెక్స్ట్ వన్ సోషల్ స్టాటిక్స్ అండ్ సోషల్ డైనమిక్స్. ఇక్కడ మనం రిలీజన్ ఆఫ్ హ్యుమానిటీ, ఈ రిలీజన్ ఎవరు ప్రతిపాదించారు అన్నప్పుడు అగస్ట్ కాంట్ ప్రతిపాదించాడు. ఆ తర్వాత మెథడాలజీ, అబ్జర్వేషన్, ఎక్స్పెరిమెంటేషన్, కంపారిజన్, వీటితో మెథడాలజీ క్రియేట్ చేసినటువంటి వాళ్ళు ఎవరు ఈ మూడిటితో అన్నప్పుడు మనము అగస్ట్ కాంట్ అని చెప్తాం. సో ఈ విధంగా మీకు క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫాదర్ ఆఫ్ సోషియాలజీ అగస్ట్ కాంటే కాబట్టి దాదాపు అంటే సోషియాలజీ యొక్క మీనింగ్, అదేవిధంగా అగస్ట్ కాంటేకి సంబంధించినటువంటి దాదాపు మీ ఎంట్రన్స్ 100 మార్కుల్లో 3 నుంచి 4 ప్రశ్నలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే మీరు 3-4 మార్కులు సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాలను జాగ్రత్తగా పరిశీలించండి. ఈ అంశాల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదా ఇంకా మీకు కావలసినట్టుగా ఇంకే పద్ధతిలో మీకు చెప్తే ఇంకా మీకు ఈజీగా ఉంటుంది, ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్స్తో చెప్పడం కావాలా, లేక ఇట్లా ప్రతి అంశాన్ని వివరిస్తూ చెప్పాలా అనేటటువంటి అంశాలను కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, దయచేసి మీ ప్రతి కామెంట్ ఇంకా మెరుగైనటువంటి క్లాసులను అందించడానికి ఉపయోగపడుతుందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.